హాయ్ పిల్లలు, ఈరోజు మనం పెద్ద బాల శిక్ష గురించి తెలుసుకుందాం. పెద్ద బాల శిక్ష అనే మాట మనం పెద్దల దగ్గర వినే ఉంటాం. దాని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని కొద్దిగా ఎక్స్ప్లోర్ అంటే తెలుగులో అన్వేషించడం అంటారు. సో ఇలా అన్వేషించి మీకు ఇక్కడ వివరిస్తున్నాను. పూర్వం ఈ పుస్తకం ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉండేది. ఈ పుస్తకాన్ని 1832 అనగా 1832లో పూడూరు సీతారామశాస్త్రి గారు తన బ్రిటిష్ స్నేహితుడి సలహా మేరకు బ్రిటిష్ పిల్లలకు తెలుగు నేర్పించడానికి రాశారంట. మొదట ఈ పుస్తకం 48 పేజీలు మాత్రమే కలిగి ఉండేదంట. తర్వాత 78 పేజీలు, ఆ తర్వాత మరికొన్ని పేజీలు జోడిస్తూ వచ్చారు. ఇందులోని బల్లి శాస్త్రం అంటే ఎప్పుడన్నా మనపై బల్లి పడితే అది పడ్డ ప్లేస్, దానివల్ల వచ్చే ఫలితాలు చాలామంది చూడడం మనం గమనించే ఉంటాం. అలాగే పుట్టుమచ్చలు, వాటి ఫలితాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ మధ్య కాలంలో దొరికే వెర్షన్లో మనకు తెలుగు భాషతో పాటు మన సంస్కృతి, పురాణ కథలు, నీతి కథలు, వాస్తుశాస్త్రము, మన భారతదేశ చరిత్ర మరియు మన భారతదేశ ముఖ్యుల గురించిన వివరాలు, చిట్కాలు మరియు వంటలు, అంతేకాకుండా కంప్యూటర్ ఎలా ఉపయోగించాలనే విషయాలు కూడా యాడ్ చేయబడ్డాయి. ఈ మధ్య నేను కొన్న కొత్త వెర్షన్లో పిల్లల ఆటపాటలు, అప్పటి ఆటలు, అష్టాచెమ్మ, పచ్చీస్, వామనగుంటలు వంటి ఆటల గురించిన వివరాలు మరియు పెళ్ళికి సంబంధించిన పాటలు, పెళ్లి కూతురు చేసేప్పుడు అప్పగింతలు మొదలైన పాటలు వంటి మనం ఇందులో చూడవచ్చు. తెలుగు సాహిత్యం, కళలు, సంస్కృతి, నీతులు, పురాణాలు, గేమ్స్ మరియు సైన్స్, ఇలా ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం చేర్చబడి మరింత ఉపయోగకరంగా మారుతున్న పెద్ద బాల శిక్ష మనందరికీ ఎంతో అవసరం.